తెలుగు ఇండస్ట్రీలో చాలా కొద్ది మంది హీరోలు బోళాగా ఉంటారు. వీళ్ళేంటంటే ఒకళ్ళకి ఏదన్నా ఒక సందర్భంలో మాట ఇచ్చారంటే, ఆ మాట నిలబెట్టుకోవటం కోసం వాళ్ళు ఎంతవరకైనా వెళ్ళేటువంటి మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళలో నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫస్ట్ రోలో ఉంటారు ఈ లిస్ట్‌లో. ఎందుకంటే ఫస్ట్ 3 పేర్లు వీళ్ళవే ఉంటాయి. ఎందుకంటే గతంలో నందమూరి బాలకృష్ణ చేసినటువంటి సినిమాలు మనం చూస్తే కేవలం మాట ఇచ్చారన్న కారణంగా 'పల్నాటి బ్రహ్మనాయుడు' కావచ్చు, 'సీమసింహం' కావచ్చు, 'లయన్' అని ఇక బోలెడు పేర్లు ఉన్నాయి. వరస్ట్ డిజాస్టర్ సినిమాలను తీసాడు ఆయన. సో అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా తను మాట ఇచ్చినందుకు గాను చేయకూడని సినిమాలు 'బంగారం' లాంటివి కానీ, 'కొమరంపుల్' లాంటివి కానీ, ఎస్.జె. సూర్యకి మాట ఇచ్చినందుకు గాను అటువంటి వరస్ట్ సినిమాలన్నీ చేశారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అట్లా మాట ఇచ్చిన వాటిలో సక్సెస్ అయినవి కూడా ఉండొచ్చు. బాలకృష్ణకి, పవన్ కళ్యాణ్ నేను కాదంట్లా. సో ప్రభాస్ కూడా 'సాహో' టైంలో సుజిత్కి మాట ఇచ్చినందుకు, తర్వాత 'రాధేశ్యామ్' జిల్ డైరెక్టర్ కృష్ణకి రాధాకృష్ణకి మాట ఇచ్చినందుకు, తర్వాత ఓం రౌత్కి మాట ఇచ్చినందుకు, ఇప్పుడు మారుతితో కూడా సినిమా మారుతికి మాట ఇచ్చినందుకు, రాజాసాబ్ ఇట్లా వాళ్ళు బయట వాల్యూ ఎక్కువ ఇస్తారు ఫ్రెండ్స్కి, ఆ సర్కిల్కి. సో ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నటువంటి సినిమాల్లో కొన్ని అవే ఉన్నాయి. అయితే ఇంకొక ప్రాజెక్ట్ని ప్రభాస్ చేస్తూ ఉండడం, దానికి సంబంధించి 10 days కాల్ షీట్ ఇవ్వటం, 8 days షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకో 2 days షూటింగ్ అయిపోతుంది ఆ సినిమాది. ఆ సినిమా 'భక్త కన్నప్ప'. అందులో శివుడుగా ప్రభాస్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. సో ప్రభాస్ మంచు విష్ణుకి, మంచు మోహన్ బాబుకి, అంటే ఆ బ్యానర్లోంచి సినిమా వస్తుంది కాబట్టి వాళ్ళకి 10 రోజులు డేట్లు ఇచ్చారని, సినిమాలో 20 నిమిషాల వరకు ప్రభాస్ అక్కడక్కడ కనిపిస్తారని, 'భక్త కన్నప్పకి' దేవుడుగా, అంటే శివుడి భక్తుడు 'భక్త కన్నప్ప' ఆ స్టోరీ. సో ఆ స్టోరీలో శివుడిగా ప్రభాస్ కనిపిస్తారని, సో అందుకోసం ఒక 10 days కాల్ షీట్ ఇచ్చారని, 8 days షూటింగ్ కంప్లీట్ అయింది, ఇంకా 2 days ఉందని చెప్తున్నారు. సో ఈ 2 days షూటింగ్ కూడా అయిపోతే ప్రభాస్ సంబంధించి గ్లిమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. సో అయితే దీని మీద ప్రభాస్ ఫ్యాన్స్ అసలు హ్యాపీగా లేరు. ఎందుకంటే మంచు ఫ్యామిలీ మీద ఒక ట్రోల్ ఒపీనియన్ ఉంది చాలామందికి. వాళ్ళు చాలా మంచి వాళ్ళే, కానీ ఒక ట్రోల్ ఒపీనియన్ ఉంది. వాళ్ళతో సినిమా చేసేవాళ్ళు ఎంతసేపు వాళ్ళు గొప్పలే చెప్పుకుంటారని, లేకపోతే ట్రోల్ మెటీరియల్స్ వాళ్ళు అనేటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంది. నిజానికి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది, చాలామందికి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఆ రకంగా కూడా వాళ్ళు నిజంగానే వాళ్ళు డబ్బా కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఎంత మంచిగా హెల్ప్ చేస్తారు జనాలకి, డబ్బా కూడా కాస్త ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు. విష్ణు మీద, లక్ష్మి మీద, మోహన్ బాబు మీద, వీళ్ళందరి మీద ఎప్పుడు ట్రోల్స్ కూడా వస్తుంటాయి. సో ఇలాంటి వాళ్ళతో, ఇలాంటి బ్యాచ్తో ఎందుకు, ఇలాంటి వాళ్ళతో సినిమా చేయడం ఎందుకు, మనం కూడా ట్రోల్ అవుతాం అనే ఫీలింగ్లో చాలామంది, ఎక్కువ శాతం మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నట్టు, వాళ్ళు ఈ సినిమా ప్రభాస్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదని తెలుస్తోంది. సో శివుడిగా ప్రభాస్ 'భక్త కన్నప్పలో' చేయడం గుడ్ డెసిషనా, బ్యాడ్ డెసిషనా మీరు కామెంట్లో చెప్పండి.